హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా వెల్లడిపాడు మండలంలోని సంతకి వెళ్తున్నాను. ఆ సంత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నాతో పాటు రండి, పదండి. అగో చూడండి, మా బైక్ చూసారా? మేము వెళ్ళేది మా చెల్లి, నేను, మా తమ్ముడు వెళ్ళాక చూపిస్తాం. మేమైతే వెల్లడిపాడు సంతకి వెళ్తున్నాము. ఇగో చూడండి, ఈ రూట్ ఎలా ఉంటుందో. మొత్తం గోతులు గోతులుగా ఉంటది రహదారి అయితే. అయినా మేము వెళ్తున్నాము ఆ బండి మీద. చాలా మంది అయితే నడిచి వెళ్తారండి, ఆటోలు రావు మా ఊరికి. బండ్లుంటే వెళ్తారు. ఆటో రావాలంటే మినిమం ఒక 15-20 మంది ఉండాలి. ఇగో చూడండి ఎలా నడిచి వెళ్తున్నారు సంతకి. ఇగో చూడండి, బండి లేని వాళ్ళైతే అలా నడిచి వస్తారు. రోడ్డుకి ఇరువైపులా పొలాలు అయితే ఉంటాయి. అవి ఇప్పుడు దున్నుతున్నారు, నాట్లు వేస్తారు. నాట్లు వేయడం కూడా మా దగ్గర కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ నెల లాస్ట్ కి ఆగస్టుకి గోదావరి ఉంటదండి. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు వచ్చేసి ఉంటది గోదావరి అయితే. అది ఆగస్టు లాస్ట్ కి అయితే తగ్గుముఖం పట్టేది కదా, అప్పుడు మేము పంటలు వేస్తాము. వీటికి వరి వేస్తాము ఎక్కువగా. ఇటు కూడా ఉన్నాయి చూడండి, ఇటు ఇటు ఈ పొలాలకైతే మేము వరి వేసుకుంటాము. కొంచెం కష్టమే అవుతుంది వరి వేసిన, లాస్ట్ కి వేస్తున్నాం కదా, వాటర్ అందవు. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. పంట లాస్ట్కి వచ్చి చేతికి వచ్చేసరికి ఎండిపోతున్నాయి కొన్ని అయితే. 2 కిలోమీటర్లు ఉంటది వెలేరుపాడు. దారి మాత్రం ఇలానే ఉంటది 2 కిలోమీటర్లు కూడా. చూడండి, రాళ్ళు మొత్తం పైకి వచ్చేసినాయి. వీటిలో ఆటోలు కూడా రావాలంటే వాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు ఎక్కువ. అందుకనేసి ఇక వాళ్ళకి ఇచ్చే బదులు ఎందుకని నడిచొస్తారు మా వాళ్ళైతే. చూడండి ఎలా ఉందో రోడ్డు అయితే. వర్షానికి అయితే ఈ రాళ్ళు మొత్తం పైకి వచ్చేసినాయి. అప్పుడెప్పుడో తారు పోసారు, ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. మేము వెళ్ళే దారిలో అయితే మాకు గొర్రెలు అడ్డొచ్చినాయి. ఇగో చూడండి ఎలా స్వాభిక్షం అయింది మాకు అంటే. చూడండి, పొలాలు అయితే కొంతమంది దున్నిస్తున్నారు ట్రాక్టర్లతో. అది ముందుగానే పంటలు వేస్తారు. చెట్టు కూడా తీసేస్తారు పొలం దగ్గర. ఇక్కడైతే జూనియర్ కాలేజ్ ఇది. చూడండి, ఇంటర్ కాలేజ్. ఇక్కడైతే కొంతమంది పిల్లలు అయితే బయటకు వచ్చేస్తున్నారు. ఇది వెలేరుపాడు ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్తే మా ఊరు వెళ్ళొచ్చు. మీకు సంత చూపించాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.